మన సూర్యాపేట పట్టణంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర 13వ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ సూర్యాపేట గడ్డకి నల్లగొండ జిల్లాకి ఎంతో చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఉన్నటువంటి జిల్లాలో ఈ గడ్డ మీద రాష్ట్ర మహాసభలు జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే కల్లు గీత కార్మిక సంఘం ఏర్పడి 70 సంవత్సరాలు కావస్తా ఉంది. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆనాడు వేలంపాటల విధానం ఉంటే ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాడి మా సొసైటీని మేమే నిర్వహించుకుంటామని చేసుకున్నటువంటి చరిత్ర కల్లు గీత కార్మిక సంఘానికి ఉంది. అట్లాగే గ్రామాలలో మైబూత్ చట్టాన్ని ఆసరా చేసుకొని భూస్వాముల గీతా కార్మికుల్ని అంచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మైబూత్ చట్టాన్నే రద్దు చేయాలని చెప్పి ఆందోళన చేసి మైబూత్ చట్టాన్ని కూడా రద్దు చేసుకున్నటువంటి చరిత్ర కల్లు గీత కార్మిక సంఘానికి ఉంది. అట్లాగే ఎక్స్గ్రేషియోకి సంబంధించినటువంటిది పెంచాలని, ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పి వృత్తిలో ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియో కోసం కొట్లాడినటువంటి చరిత్ర కల్లు గీత కార్మిక సంఘానికి ఉంది. ఈ మధ్య కాలంలోనే చూస్తే పెన్షన్ 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కొట్లాడి సాధించుకున్నటువంటి చరిత్ర కూడా కల్లు గీత కార్మిక సంఘానికి ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకున్నామంటే ప్రభుత్వం మన మీద దయదలిచి ఈ సమస్యలు పరిష్కారం చేయలేదు. మనం పోరాటం చేస్తే, మనం కొట్లాడితేనే ఈ సమస్యలు పరిష్కారం చేసింది. అందుకోసం ఈ పోరాటాలన్నిట్లలో ఈ 70 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మనం సాధించుకున్నటువంటి ఈ హక్కులన్నిట్లలో ముందున్నటువంటి జిల్లా ఏది అంటే అది నల్లగొండ జిల్లా అని చెప్పి చెప్పొచ్చు. ఏ ధర్నా కానీ, ఏ ప్రదర్శన కానీ, ఏ మీటింగ్ కానీ ముందు నిలబడ్డ జిల్లా, వేలాది మందిని సమీకరించినటువంటి జిల్లా ఏది అంటే అది పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ఊపిరి నల్లగొండ జిల్లా సూర్యాపేట. లేదు, మనం కొట్లాడి సాధించుకున్నాం. అందుకోసం అట్లాంటి గడ్డలో ఈరోజు మనం ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. ఏదో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతినిధులు మాట్లాడుకొని పోవడానికి కాదు ఈ సభ మనం జరుపుకునేది. చాలా సమస్యలు మనకి ఉన్నాయి. గ్రామాలలో కళ్ళు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్కి సంబంధించినటువంటిది 200 రూపాయల పెన్షన్ కూడా అందరికి రావట్లేదు. వచ్చినటువంటి గ్రామాలలో కొన్నిట్లలో చూస్తే కొడుకు వచ్చి తండ్రికి రావట్లేదు, తమ్ముడికి వచ్చి అన్నకు రానటువంటిది ఉన్నది. అట్లాగే ఎక్స్గ్రేషియోకి సంబంధించినటువంటిది చూస్తే 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సభ్యత్వం గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం విఫలం చెందేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చూస్తే ఏ సమస్యలు కూడా మనకు పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. మన సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం ఇది ఆలోచించేటట్టు లేదు. పైగా మన సమస్యలు పరిష్కారం చేయకపోగా ప్రభుత్వం చెబుతా ఉంది కల్లులో కల్తీ కలుతుంది కాబట్టి ఈ కల్తీ పేరుతో కల్లు గీత వృత్తిని రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాలలో కల్తీ లేదు, కానీ కల్తీ వెళ్ళాలేదా అని చెప్పంటే మేము అడుగుతా ఉన్నాం. కల్తీ పేరుతో మా కల్లు గీత వృత్తిని రద్దు చేయాలని చూస్తున్నావు, ఎల్ల కల్తీ లేదని చెప్పి అడుగుతున్నాం. పాలలో లేదా, నీళ్ళలో లేదా, పప్పులో లేదా, ఉప్పులో లేదా, అన్నింటిలో కల్తీ ఉంది. ఆఖరికి నీ రాజకీయ పార్టీలో కూడా కల్తీ ఉంది. అట్లని రద్దు చేస్తావని రాజకీయ పార్టీని అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే అట్లని కల్తీని మనం సపోర్ట్ చేయట్లేదు. కల్తీని వ్యతిరేకించండి, కల్లు గీత వృత్తిని రక్షించండి అని చెప్పి కొట్లాడిన సంఘం, నిలబడ్డ సంఘం, ప్రచారం చేసినటువంటి సంఘం కల్లు గీత కార్మిక సంఘం. అందుకోసం మా సమస్యలు పరిష్కారం చేసేదానికోసం నువ్వు ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాం. చాలా మంది నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటి 2 రోజులు ఆలోచన చేసేది? సమస్య ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కార మార్గం ఎట్లా అని చెప్పి ఆలోచన చేయడం కోసమే ఈ 2 రోజులు మహాసభలు. ఈ మహాసభలు ఆలోచన చేసి రేపు భవిష్యత్తులో పోరాటాలకి రూపకల్పన చేయడం జరుగుతుంది.